మెగా ఫ్యాన్స్కి మెగాస్టార్ డైహార్డ్ ఫ్యాన్స్ అంతా గుర్తుపెట్టుకోండి లేదా రాసి పెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా ఇది ఏ సంవత్సరం అడిగితే ఇది 2026 అని చెప్పకండి, మెగాస్టార్ నామ సంవత్సరం చెప్పండి. ఎందుకంటే మెగాస్టార్ యాజ్ గ్యాంగ్స్టార్గా కాక రేపబోతున్నారు. బాబీ మెగాస్టార్ కాంబోలో రాబోతున్న సినిమాకి కాకా లేదా కాకాజీ అని టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారు. మెగాస్టార్ మామూలుగా వస్తేనే థియేటర్ దగ్గర కాక రేకపోతే బాక్స్ ఆఫీస్ అని తగలపడిపోద్ది. అలాంటిది ఈసారి కాక అని రాబోతున్నారంటే మామూలుగా ఉండదు. అది చూసిన చాలామంది యాంటీ ఫ్యాన్స్కి కాక ఎక్కడో కాలుతుందని యాంటీ ఫ్యాన్స్ గుసగుసలేగున్నా మా ఇల్లు అని పాట పాడేసుకుంటున్నారు. మెగాస్టార్ యాజ్ గ్యాంగ్స్టార్ దీని అమ్మ బాక్స్ ఆఫీస్కి రియల్ మాన్స్టార్ అని ఎక్స్లో ఫిక్స్ అయిపోయారు భయ్యూ. ఇక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, ఈ అబ్బాయి బాబాయ్ కాంబినేషను, కొలాబరేషను, రిలేషన్ గురించి అందరికీ తెలిసిందేగా. కాకపోతే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారు. ఎందుకంటే మార్చిలో రావాల్సిన పెద్ది జర్ర డేట్ అటు ఇటు చేసుకుని మార్చిలో రావట్లేదు. సో అబ్బాయి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయితే బాబాయ్ ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు కదా. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ని మార్చ్ 26న బాబాయ్ దింపేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ అంటేనే పవర్ఫుల్ పేరు. అలాంటి పవర్కి మన పవర్ స్టార్ యాడ్ అయ్యాడంటే ఫైర్కి పెట్రోల్ పోసినట్టే. తెలుసుగా ఏమవుతుందో. ఇక మెగా పవర్ స్టార్ మన గ్లోబల్ స్టార్ పెద్ది సినిమా May 21న రాబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే వచ్చిన ఆ టీజర్ నుంచి, సాంగ్ నుంచి, చిక్రీ పాట వరకు ప్రతిదీ ఎలా ఉందంటే ఆల్ రికార్డ్స్ ఆర్ గోయింగ్ టు బి చేస్ అనే రేంజ్లో ఉంది. ఒక్కసారి బొమ్మ పడితే బాక్స్ ఆఫీస్ దెమ్మ తిరగడం ఖాయం. ఇక మన మెగాస్టార్ విశ్వంబర జూలై 10న రాబోతుందో కూడా ఒక టాక్ వినిపిస్తుంది. ఏదైతే ఏం బాబాయ్, ఈ సంవత్సరం మొత్తం టకా 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 మొత్తం మెగా బొమ్మలే. సో ఈ సంవత్సరం అంతా మొన్న శంకర్ వరప్రసాద్ బ్లాక్ బాస్టర్ స్టార్ట్ అయింది, రేపటి విశ్వంబర వరకు కంటిన్యూ అవుతుంది. సినిమాలను వరుసగా పట్టడంతో మెగా ఫ్యాన్స్ అంతా మెగా కుంభం మేళాకి సిద్ధంగా ఉండండి అని కోలర్